ఏకంగా గ్రూప్ 2 నోటిఫికేషన్లో సుమారుగా 800 పోస్టులు వేశారు. దానికి 5 లక్షల మంది ఎగ్జామ్ రాసే పరిస్థితి చూసాం. అందుకే నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తుంది. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం డిఎస్సి తీసుకొస్తాం. ఒక పద్ధతి ప్రకారం ముందరికెళ్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈ సైకో జగన్ ప్రచార పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆ ఎగ్జామ్ పేపర్లు కూడా జగన్ గురించే ప్రశ్నలు. ఆడుదాం ఆంధ్ర, జీవ క్రాంతి, చేదోడు గురించి ప్రశ్నలు వేశారంట. జగన్ ఆ ప్రశ్నలు కాదు, బాబాయిని లేపేసింది ఎవరు, తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేసింది ఎవరు, సిపిఎస్ రద్దు చేస్తానని రద్దు చేయని ముఖ్యమంత్రి ఎవరు, 30 లక్షలు ఇల్లు కట్టి తెలుగింటి ఆడబడుచుల పేరు పైన రిజిస్టర్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పి మడిమ తిప్పింది ఏ ముఖ్యమంత్రి అని ప్రశ్న పెట్టుంటే 5 లక్షల మంది ఎవరైతే ఎగ్జామ్కి వచ్చారో వాళ్ళందరికీ అద్భుతమైన మార్కులు వచ్చే పరిస్థితి ఉండేది. ఈ మధ్యన వస్తున్నా క్వార్టర్ బాటిల్ గురించా తమ్ముడు? క్వార్టర్ బాటిల్ దూరంగా ఉండాలి నువ్వు. ఫస్ట్ ముందల ఐపీఎల్ టీం గురించి మాడతా, దాని తర్వాత క్వార్టర్ బాటిల్. ఓకే, డీల్. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు పదే ఆంధ్ర రాష్ట్రానికి ఐపీఎల్ టీం తీసుకొస్తానంటున్నాడు. ఐపీఎల్ టీంకి పర్ఫెక్ట్ పేరు కోడి కత్తి వారియర్స్. ఐపీఎల్ టీంలో ప్లేయర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, సొంత బాబాయిని గొడ్డలతో పొడి చంపాడు కదా, అందుకే సీనియర్ బ్యాట్స్మెన్ ఇద్దాం. బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అమ్మట్టి, గంట స్టార్ అవంతి, ఇంకా ఆల్రౌండర్ ఎవరు? ఎప్పుడు సిప్ వేసుకుంటాం మర్చిపోతాడు. ఎవరది? ఎంపీ గోరంట్ల మాధవ్. ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నారండి. అతను ఏనాడు ప్రజల గురించి పార్లమెంట్లో మాట్లాడలా, ఏనాడు ఆంధ్ర రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడలా. కానీ ఏకంగా కొత్త ప్యాంటు, కొత్త షర్టు, షాల్ వేసుకుని ఒక సినిమా యాక్టర్ లాగా అక్కడ రీల్స్ చేస్తూ ఉంటాడు. రాజమండ్రి ఎంపీ భరత్. ఇంకా బూతుల స్టార్ ఉన్నారండి, సన్న బియ్యం సన్నాసి కోడాల నాని. ఇంకా పింఛిటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. టీం అద్భుతంగా ఉంది కదా. ఈ టీంని శాశ్వతంగా ఇంటికి పంపించే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఎవరు? బొత్సగారా? అయ్యో పాపం బొత్సగారు ఏం చెప్తున్నారు ఆయనకే అర్థమవుతారా నాయనా? అరే ఉద్యోగాలు అని అడిగితే పిల్లలు బాగా చదువుకున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదట. మళ్ళీ నీకెందుకే ఉద్యోగం, రాజీనామా చేసి పో బయటికి. 2 నెలలు బిగబట్టా, 2 నెలలు బిగబట్టు వాళ్ళ ఉద్యోగం కట్టే రోజులు కూడా తొందరలో రాబోతున్నాయి. జగన్ ఒక అద్భుతమైన కోడిగుడ్డ. అరే ఇట్లా చెప్పుకుంటా పోతే రోజంతా పడుతుంది. కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు పంపించిన, ఆయన నియోజకవర్గం కలిగి నీట్గా బాక్స్లో కోడిగుడ్డు పెట్టి గిఫ్ట్గా ఇచ్చా. అరే పరిశ్రమలు అంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. ఈ కోడిగుడ్డు మంత్రి వల్ల విశాఖపట్నం నుంచే పరిశ్రమలు తరలి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు కోడిగుడ్డులు, టొమాటోలు తీసుకుని మొన్న తరిమి కొట్టడం కూడా జరిగింది. అందుకే సొంత నియోజకవర్గ ప్రజలు కూడా బాయ్ కోడిగుడ్డు మంత్రికి చెప్పే పరిస్థితి చూసాం. తల్లి జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి.
ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, ఒకటి బులుగు బటన్, ఒకటి రంగు ఎర్ర బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, భూమ్ ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంకా నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అనగా తల్లి, అన్న క్యాంటీన్ కట్. పండగలు వస్తే పండగ కానుక ఇచ్చేవారు బాబు గారు, అది కట్. ఇంట్లో ఎవరన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా వచ్చేది, అది చంద్రన్న బీమా కట్. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది, పెళ్లి కానుక కట్. పిల్లల్ని కాలేజీకి పంపిస్తే ప్రభుత్వం ఇచ్చే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్. 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్. రైతులకి రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేసింది ఈ ప్రభుత్వం.